బచావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు బచావత్ ట్రిబ్యునల్కు కూడా తేడా తెలియదు. నల్లమల్ల రాయలసీమలో ఉందో తెలంగాణలో ఉందో తెలియదు. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల కింద ఏమున్నాయి, గోదావరి పరివాహక ప్రాజెక్టుల కింద ఏం ప్రాజెక్టులు ఉన్నాయి తెలియదు. ఇవేవి తెలియని రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి 25 ఏళ్ళ పాటు ఒకటే మిషన్గా పెట్టుకొని పనిచేస్తున్న కేసీఆర్ని, హరీష్ రావుని వీళ్ళు నీళ్ళ వల్ల అన్యాయం జరిగిందని చెప్పడము ఇక దయ్యాలు వేదాలు బోధించినట్టు ఉన్నది. అంతకుమించి నాకు అవపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో 1 ఎకరా ఎక్స్ట్రా నీరు ఇప్పటి వరకు పచ్చబడ్డది లేదు, నీళ్లకు పారింది లేదు, నీళ్లు పారింది లేదు. రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో గత 2 ఏళ్ళుగా ఒక్క కొత్త అభివృద్ధి జరిగింది లేదు, రూపాయి ఆదాయం పెరిగింది లేదు. ఎంత దరిద్రం అంటే అరే అసలు దరిద్రము అనేదానికి నాకు తెలిసి ఇంతకు మించిన ఏంది ఒక నిదర్శనం లేదు. 1 రూపాయి ఆదాయం పెరిగింది లేదు రేవంత్ రెడ్డి గత 2 ఏళ్ళ పాలనలో. 1 ఎకరాకు కొత్తగా నీరు వచ్చింది లేదు. 1 రంగంలో మనము అభివృద్ధి సాధించింది లేదు. అంటే మనకు హరితారంలో మనం అద్భుతమైన అభివృద్ధి సాధించాము, వ్యవసాయంలో సాధించాము, విద్యుత్తులో సాధించాము. ఇట్లా అనేక రంగాలను పెట్టుకుంటే దేశంలో చిన్న రాష్ట్రం ఉండి అనేక రంగాల్లో రికార్డ్ స్థాయిలో మనం చేశాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మార్కు పాలనలో ఏ ఒక్క రంగంలో ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వము సొంతంగా ముందటికి పోయింది లేదు. ఇంకా ఇంతకంటే దరిద్రము, దౌర్భాగ్యము, దుస్థితి ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా లేదు. ఇట్లాంటి పాలన చేసుకుంటూ కూడా నా అంత పోటుగాడు లేడు, నా అంత తెలివికల్లోడు లేడు అని మాట్లాడము. ఇక ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ఈ 2 ఏళ్ళ దరిద్రానికి కారణం ఎవరు అని అంటే 100% 24 గంటలు చేసేది లేక కేవలం చెప్పుడు మాటల మీద, కోతలు గోడ మీదనే ఆధారపడి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధాస్తుడైన రేవంత్ రెడ్డి తప్ప ఇంకోరు కాదు. ఇట్లాంటి పరిస్థితి అంటే ఆయనకు అవగాహనే లేదు. కనీసం మంత్రిగా కూడా పాలించిన అవగాహన లేదు, అనుభవం లేదు. ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? ఏదో వెనకట ఒక పదం ఉంటుంది, అనకూడదేమో కానీ కనకపు సింహాసనమున శునకమును కూర్చుంటే పెట్టి శుభలగ్నమున అన్నట్టు తయారైపోయింది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ ప్రజలు తీసుకుపోయి ఈయనని ఆడ కూసబెట్టారు. ఈ ఆడ కూసబెడితే అది ఏం చేస్తుంది? ఆ సింహాసనం మీదనే పోస్తుంది. ఆ సింహాసనం విలువ తెలిస్తే కదా దాన్ని ఎట్లా వాడుకోవాలనేది. ఈరోజు తెలంగాణ పరిస్థితి 2026 మొదలైంది. 2026లో ఇగో ఈ మొదలు పెట్టారు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. తెలంగాణకు న్యాయం చేద్దామన్న ఆలోచన లేదు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దాము, రాని అనుమతులన్నింటినీ సాధించుకుందాము. తెలంగాణ నీటి వాటాల కేటాయింపులో ఒకవేళ కేసీఆర్ వల్ల అన్యాయం జరిగితే అన్యాయాన్ని తిప్పికొట్టి సరిదిద్దుదాము అన్న ఆలోచన ఏ కోశాన లేదు. కేవలం మళ్ళా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తిట్టాలే, అవునన్నది కాదనాలే, అసెంబ్లీ సమావేశాలు ముగించాలి. ఇది ఈరోజు తెలంగాణలో సభలో ఈరోజు ఆవిష్కృతమయ్యే సన్నివేశం. నేను ముందుగానే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, ఇంతకు మించి జరిగేది ఏం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి జరగంది ఈ 2 రోజులలో ఏమీ మాయాజాలం జరగదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం అసలే లేదు. కనీసం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆలోచన ఉన్నవాడికి అది దొరుకుతుంది. ఈయనకు ఆ ఆలోచన కూడా లేదు. ఎంతసేపటికి పారిశ్రామిక వాడల్లోని భూములను ఎట్లా కొట్టేయాలి, ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ ఎట్లా సంపాదించుకోవాలి, 4 తమ్ముళ్ళు 4 అన్నదమ్ముళ్ళు బిగ్ బ్రదర్సు 4 కౌంటర్లు పెట్టి ఏ విధంగా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సోయున్నోనికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సోయున్నోనికి తెలంగాణను దీన్ని అభివృద్ధి చేయాలని ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న పాపాన పోయింది లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా రాష్ట్ర ప్రగతికి పాల్పడదామంటే అట్లా కాదు. అక్కడ ఉన్న చంద్రబాబుతోటి చేతులు కలిపి నోటుకు ఓటు వ్యవహారం నడిపించి
రెడ్ హ్యాండెడ్గా దొంగగా దొరికి ఆ అవమానం భరించలేక ఈరోజు తెలంగాణ మీద కక్ష కట్టినట్టు ఉన్నది తప్ప నన్ను తెలంగాణ దొంగగా గుర్తిస్తుంది, ఈ తెలంగాణ సంగతి తేలుద్దామని అక్కడ కూర్చున్నట్టున్నది తప్ప నిజంగానే అరే తెలంగాణ ప్రజలు ఇంత అన్యాయం చేసిన నేను తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు పాల్గొనకపోయినా నాకు పట్టం కొట్టారు, వీళ్ళ రుణం తీర్చుకుందాము, తెలంగాణను ఒక అడుగు ముందడికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామన్న ఆలోచన లేకపోవడం ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టకరం. సో ఈ రకంగా రేవంత్ రెడ్డి తెలంగాణను తెరల చేసేయడానికి చీకటి ఒప్పందము పూటకు నాటకం ఎవరితోటి వీళ్ళతోటి. ఆ రోజు వీళ్ళ ఒప్పందం ఏందో బయటపడ్డది. ఆయన బ్రీఫ్డ్ మీ అన్నాడు, ఈయన ఓటుకు నోటు తీసుకుపోయాడు, దొరికారు. కానీ అయినా కూడా ఈరోజు ఏం జరుగుతుంది అంటే మళ్ళా నా అంత శుద్ధపూస సుప్పనాతి అనేది ఎవరు లేరు అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే ఈ తెలంగాణ నవ్వుకోవాలన్నా ఏడవాలన్నా ఏమీ అర్థం కాని పరిస్థితి ఉన్నది. నీళ్ళలో అన్యాయం జరిగిందట, నీటి హక్కులను ఈయనేమి